ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శర్మ, మిస్టర్ శర్మ, ఎక్కడున్నావయ్యా? త్వరగా బయటికి రా. సార్, అర్జున్ సార్, మీరు నీ మస్కాల కోసం నమస్కారాల కోసం రాలేదు అల్లుడు. ఈ రోజు నీ లెక్క తేల్చి దొక్క చేల్చడానికి వచ్చాడు. ఏమైంది సార్? ఏమవడం ఏంటండి? బిజినెస్ లెక్కలు ఏమైనా పొరపాట్లు చేశారా? పొరపాట్లు అంటావేంటి అల్లుడు? ఇతను ఏదో కావాలనే చేసుంటాడు. లేకపోతే మన ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరగడం ఏంటి? శర్మ గారు, మన ఆఫీస్ మీద ఐటీ రైడ్స్ అయ్యాయని, అకౌంట్స్ ఫ్రీజ్ చేశారని అర్జున్ కానీ సుబ్బు కనకం ఎవరు అడిగినా ఇలాగే చెప్పాలి, సరేనా? బాబు, అది చూసేవాళ్ళుడు ఎలా నీళ్లు నవ్వుతున్నాడో. నువ్వు ఆగు మావయ్య. శర్మ గారు, ఏం జరుగుతుందండి ఇక్కడ? మీరు మా ఫ్యామిలీకి బిజినెస్కి ఎంతో నమ్మకమైన వారు. ఇక్కడ మీరుండగా రైడ్స్ జరగడం ఏంటి? నాకు అర్జెంటుగా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. రైడ్ జరగడానికి కారణం ఏంటో నాకు ఈరోజు తెలిసి తీరాలి. నేను అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి. నా క్యాబిన్కి తీసుకురండి. అలా తెల్లమొహం వేసుకుని చూస్తారేంటండి? అకౌంట్స్ అన్ని చూపిద్దరు కానీ రండి. శర్మ, త్వరగా రావాయా, ఇవాళ అటో ఇటు తేలిపోవాలి. రా. ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఎక్కడ తలనొప్పిరా భగవంతుడా. జరగని రైట్స్ గురించి నేనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో అర్థం కావట్లేదే. ఇదిగో ఈ సుబ్రహ్మణ్యం సార్ నమ్ముకునే ఒక ఫ్యాక్టరీని అప్పచెప్తే ఇప్పుడు ఆల్మోస్ట్ అది మూసేసే పరిస్థితికి వచ్చింది. లాభాలతో తనకు అప్పగించిన బాధ్యత ఇప్పుడు తప్పుడు లెక్కలతో తలకిందులైపోయింది. ఇప్పుడు ఈ ఐటీ ప్రాబ్లమ్స్ తలెత్తింది కూడా అక్కడి నుంచి. అయ్యో, భువనేశ్వరి మేడం ఫోన్ కూడా కలవడం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏంది శర్మ గారు, ఏదో పరేషాన్లో ఉన్నట్టున్నారు? అబ్బే, ఏముందమ్మా టెన్షన్? ఏ లేదు. మీ పరేషాన్ ఏందో నాకు తెలుసులే సారు. గా పైసలు లెక్కలు అడిగేటి ఆఫీసర్లు ఈడికి రాకపోయినా వచ్చిండ్రని అర్జున్ బాబుకి అబద్ధం చెప్పి నమ్మించిండ్రు. ఇప్పుడుగా అబద్ధాన్ని ఎట్లా అర్జున్ బాబు కాడ నమ్మించుడో సమజ్గాక జుట్టు పీక్కుంటుండ్రు. గంతే కదా? అమ్మా, మీకు దండం పెడతాను. అర్జున్ బాబుకి ఈ విషయం చెప్పకండి అమ్మా. భువనేశ్వరి మేడం చెప్తేనే నేను ఇలా చేయాల్సి వచ్చింది. గిట్లా చేయమని భువనేశ్వరమ్మతో చెప్పిందే నేను శర్మ సారు. ఏంటమ్మా మీరనేది? అవు, గిదంతా మేము మీ అందరి కోసమే చేస్తున్నాము. ఏంటమ్మా మీరు ఏమంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. గదంతా మీకు తర్వాత చెప్తాను గాని ముందు మీరు గిట్లా పరేషాన్ అవ్వడు ఆగమవుడు చేయకుండా జర నేను చెప్పినట్టు చేయండి. గంతా మంచిగా అవుతుంది. ఏం చేయాలమ్మా? మన ఆఫీస్కి ఒకవేళ గా పైసల లెక్కల ఆఫీసర్లు వస్తే ఏ కారణంతో వస్తారు? కంపెనీ లెక్కల్లో ఏవైనా అవకతవకలు జరిగితే ఐడి డిపార్ట్మెంట్ రైడ్కి వస్తారమ్మా. భువనేశ్వరి మేడం గా సుబ్బు సార్ని నమ్మి కంపెనీ అప్పచెప్తే ఏవో పిచ్చి లెక్కలు చేసిండు అని నాతోని చెప్పింది. గది నిజమేనా? ఆయన గురించి ఏం చెప్పాలమ్మా? మనకు సంబంధించిన కంపెనీలు బ్రాంచీలు అన్నీ తులసి మొక్కలా పవిత్రంగానే ఉన్నాయమ్మా. కానీ ఒక్క ఆయన చూసిన కంపెనీయే కలుపు మొక్కలా తయారు చేశాడు. అన్నీ తప్పుడు లెక్కలే. అందుకే అది మూతపడే పరిస్థితికి చేరుకుంది. ఓ గట్లనా? అయితే ఒక పని చేయండి. ఇదే ముచ్చట అర్జున్ సార్తోని చెప్పి గా ఆఫీసర్ వాళ్ళు మన ఆఫీస్ మీద దాడి చేయనీకి గా సుబ్బు సార్ చూసుకునే కంపెనీనే కారణమని చెప్పుండ్రి. ఈడ లెక్కలన్నీ సరిగానే ఉన్నాయి కాబట్టి మీరు బయటపడతారు. తప్పు చేసిన సుబ్బు సార్ మీద అర్జున్ బాబు పడతాడు. ఏమంటారు? అమ్మా, సమయానికి వచ్చి రక్షించావు. ఏదంటే ఏం చేయాలో తెలియక టెన్షన్తో చచ్చేవాడిని.
ఇప్పుడు గవన్నీ ఎందుకు గాని ముందు పోయి సుబ్బు సార్ లెక్కలు బయట పెట్టుండ్రి. అలాగేనమ్మా. అమ్మగారికి ఫోన్ చేశాను, పని చేయడం లేదు. అమ్మగారు ఒక ముఖ్యమైన పని మీద బయటికి పోయిండ్రు. మీరేం నా మీద అనుమానం పడకుండా పని పూర్తి చేయండి. అయ్యో, నాకేమీ నీ మీద అనుమానం లేదమ్మా. మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళ వల్ల దేవాలయం లాంటి కంపెనీ ప్రతిష్ట భ్రష్టు పట్టిపోవడం మనెవరికీ మంచిది కాదు. వాడి లెక్క నేనే తేలుస్తానమ్మా. మన కంపెనీ మీద రైట్స్ జరగడానికి అసలు ఛాన్సే లేదు. మార్కెట్లో ట్రేడ్ వర్గాల్లో కూడా మనకున్నంత మంచి పేరు ఇంకెవరికి ఉంది? అసలు రైడ్ జరిగిన టైంలో స్టాఫ్ ఎవరెవరు ఉన్నారు? ఏంటయ్యా మొహాలు చూసుకుంటున్నారు? మన ఆఫీసులో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినప్పుడు మీలో ఎవరూ లేరా? రైడ్ జరగడం ఏంటి సార్? ఎప్పుడు జరిగింది? ఏంటయ్యా రైడ్ జరిగిన రోజు అంతా మూకుమ్మడిగా లీవ్ గాని పెట్టారా ఏంటి? ఏంటి ఐటీ రైట్స్ గురించి ఎవరికి తెలియకపోవడం ఏంటి? అర్జున్ బాబు, అదంతా నేను చెప్తాను. మీరెళ్ళి పనులు చూసుకోండి. వెళ్ళండి ప్లీజ్. శర్మ గారు, ఏంటండి ఇది? అసలు ఈ రైడ్ గురించి ఎవరికి ఏమీ తెలియనట్టు ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నారు? ఏమయ్యా శర్మ, చూస్తుంటే ఇక్కడేదో నువ్వే గూడు పుటాని చేసావని అనిపిస్తుంది. అందుకే అందరినీ పంపించేసి అల్లుడు కాళ్ళు పట్టేసుకుని నీ తప్పు ఒప్పేసుకోబోతున్నావు, అంతే కదా? తప్పు చేయాల్సిన కర్మ నాకేంటండి? మరెందుకండి స్టాఫ్ ఎవరో రైడ్ గురించి నోరు విప్పట్లేదు? కంపెనీ పరువు, గౌరవ మర్యాదలు కాపాడాలనే ఉద్దేశంతోనే రైడ్ విషయం ఎవరూ బయటికి చెప్పకూడదు, మాట్లాడకూడదు అని స్టాఫ్ అందరూ నిర్ణయం తీసుకున్నారు సార్. ఈ కంపెనీ మీకు వ్యాపార సంస్థే కావచ్చు, కానీ మాకు దేవాలయం సార్. ఈ దేవాలయం గురించి బయట ఎవరూ చెడుగా మాట్లాడుకోకూడదు అని రైడ్ విషయాన్ని మేమంతా సీక్రెట్గా ఉంచాం, అంతే సార్. సార్, మీ ముందున్న అకౌంట్స్ ఏవి చెక్ చేసినా టాలీలో కానీ మరెక్కడా కూడా ఏ పొరపాటు కనిపించదు. ఏ మొత్తం ముందే దిద్దేశావా? అసలు ఐటీ రైడ్స్ జరగడానికి కారణం మన ఫ్యాక్టరీలో జరిగిన అవకతవకల వల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. దాని మూలంగా ఆ ఫ్యాక్టరీ రిలేటెడ్గా ఉన్న ఈ ఆఫీసుల మీద కూడా వాళ్ళు రైడ్ చేయాల్సి వచ్చింది. ఏ ఫ్యాక్టరీ అది? మన సుబ్రహ్మణ్యం గారు చూసుకునే కెమికల్ ఫ్యాక్టరీ సార్. ఓరి నాయుడు, ఈ శర్మగాడు ఫైనల్ గా నన్ను ఇరికించేయడానికి స్కెచ్ చేసినట్టున్నాడు. మావయ్య, శర్మ గారు చెప్పింది నిజమేనా? ఆ ఫ్యాక్టరీలో నిజంగా అవకతవకలు జరిగాయంటే అలాంటివి జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? అల్లుడు అంటే నేను అదే పనిలో ఉన్నాను అల్లుడు. ఇదిగో శర్మ, అల్లుడితో నేను ఆ విషయమే మాట్లాడాలి, కాస్త నువ్వు బయటకెళ్ళు. అర్జున్ గారు, నిజానికి అక్కడ అవకతవకలకు పాల్పడింది ఈ సుబ్రహ్మణ్యం గారే సార్. వాట్? అవును సార్. ఆ ఫ్యాక్టరీ సంబంధించిన అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పెన్ డ్రైవ్లో క్లియర్గా ఉన్నాయి సార్. కావాలంటే మీరే ఒకసారి చెక్ చేసి చూడండి, అంతా అర్థమవుతుంది.